హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దయచేసి మీరు కొద్దిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. వీళ్ళు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇంకా పూర్తి వివరాలు జనవరి 31 ముందు విడుదల చేస్తారు అని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి నేను మరికొన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ని చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదల అయ్యిందండి. అయితే ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్స్ పోస్టుల కోసం విడుదల చేసిన డైరెక్ట్ రిక్రూట్మెంట్. అయితే ఇందులో మొత్తం 47 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చి జనవరి 31న ప్రారంభమయ్యి అలాగే ఫిబ్రవరి 20తో నోటిఫికేషన్ ముగుస్తుంది అని ఇవ్వడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ లో మీరు కూడా చూడవచ్చు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగిందండి. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని చూడండి ఒకసారి. అయితే అప్లికేషన్ ని కేవలం ఆన్లైన్ మోడ్ లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా ఏ ఇతర మోడ్ లో అప్లికేషన్ ను సెండ్ చేసిన ఫలితం అయితే ఉండదని క్లియర్ గా మెన్షన్ చేశారండి. తరువాత దరఖాస్తుదారుడు అతను రిజిస్టర్ అయిన OTPR నంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ లేని ఎడల APPSC కమిషన్స్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. ఎగ్జామినేషన్ వచ్చి రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ లో ఉంటుందండి. అయితే ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్ అండ్ మేలో ఉండడం జరుగుతుందంట. ఇంకా రాత పరీక్షలో మెరిట్ ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను తరువాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు అంటున్నారు. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం 13 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అది కూడా జోన్స్ వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 47 ఖాళీలతో ఉన్నాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు. అలాగే ఇంకా రిటర్న్ ఎగ్జామ్ మరియు CPT కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క డీటెయిల్డ్ స్కీమ్ అలాగే సిలబస్ కూడా నోటిఫికేషన్ తో ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇంకా ముందు చెప్పుకున్నట్టు ఖాళీలు, పే స్కేల్, వయస్సు, విద్యార్హతలు, మిగతా డీటెయిల్స్ అన్ని జనవరి 31 ముందు విడుదల చేస్తారని చెప్తున్నారండి. స్కీమ్ మరియు సిలబస్ చూసుకుంటే PDF లోని 4వ పేజీలో ఇవ్వడం జరిగిందండి. అయితే ఎగ్జామ్ అన్నది 2 పేపర్లో ఉంటుందంట. అదే పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో ఉంటుందంట. ఇంకా అలాగే క్వశ్చన్స్ వచ్చి 150, టైం 150 నిమిషాలు, ఇంకా 150 మార్కులకు ఉంటుందంట. తరువాత పేపర్ 2 మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ పైన PG లెవెల్లో 150 క్వశ్చన్స్, టైం వచ్చి 150 నిమిషాలు, 300 మార్కులకు ఉంటుందంట. అలాగే నెగటివ్ మార్కులు కూడా పెట్టడం జరిగింది. ప్రతి 3 తప్పులకి 1 మార్కు పోతుంది. ఇంకా క్రిందకి స్క్రోల్ చేస్తే సిలబస్ ఇవ్వడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసి మీరు కూడా ఒకసారి చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయడం మర్చిపోకండి. అలానే ఏమైనా అప్డేట్స్ వచ్చినట్టు అయితే నేను మీకు ఆ అప్డేట్స్ పైన వీడియోస్ చేసి పెడతాను. కానీ మీ నుండి నాకు సపోర్ట్ కావాలి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.